వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. V24 న్యూస్కి స్వాగతం. నా పేరు దివ్య. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం ప్రెస్ క్లబ్కు ఎన్నికలు జరపాలని, ప్రెస్ క్లబ్ సభ్యత్వాల డబ్బుల నిగ్గు తేల్చాలని జిల్లా జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో TV8 న్యూస్ ఎండి రామ్మూర్తి, V24 న్యూస్ బ్యూరో చీఫ్ కె మధుసూదన్, RH24 న్యూస్ రమేష్ మరియు వందలాది మంది పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ దీక్షకు మద్దతు తెలిపిన ఇన్షాఫ్ అధ్యక్షులు జాఫర్ గారు, ఏపీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ బాబు గారు, గిరిజన విద్యార్థి సంఘం బానోత్ గణేష్ నాయక్, JBN న్యూస్ త్యాగరాజు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్పందించి సమస్యను పరిష్కారం చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు ఇవాళ దీక్షలు చేస్తామన్నారు పాత్రికేయ మిత్రులు. మనకు సంపూర్ణంగా సంజీవయ్యే ఇన్సాఫ్ తరఫున మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ప్రత్యక్షంగా ఇక్కడ కార్యక్రమం కూడా పాల్గొంటా ఉన్నాం. జిల్లా కలెక్టర్ వారు చొరవ తీసుకొని ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఎన్నికలు జరిపించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అది. రెండోది, ఇవాళ ప్రధానంగా డబ్బులు ఏదైతే వసూలు చేశారో ఆ మొత్తాలన్నింటిపైన కూడా బహిర్గతం చేయాలనేటువంటి రెండవ డిమాండ్గా పెట్టుకున్నారు. మరి అనేక సమస్యలు ఉన్నాయి జర్నలిస్టులకు సంబంధించి. ఆనాటి కాలంలో కాశీపతి కాలం కాదు ఇది, ఈనాటి పరిస్థితులు వేరు. కాబట్టి ఈనాడు కూడా నూతన కమిటీ ఎంపిక చేసుకొని ఒక సరైనటువంటి పంతాలో దిశలో నడపాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇవాళ పత్రికా విలేకరులు చేస్తున్నటువంటి ఉద్యమానికి మా మద్దతు పూర్తిగా సంపూర్ణంగా ప్రకటిస్తా ఉన్నాం. అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్ నందు జర్నలిస్టుల అనంతపురం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు మా గిరిజన విద్యార్థి తరఫున పూర్తి మద్దతును వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనంతపురంలో జర్నలిస్టుల స్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ జర్నలిస్టు సోదరులు ఒక 3 డిమాండ్లతోటి ఇలా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. అనంతపురం ప్రెస్ క్లబ్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షను చేపడతా ఉన్నారు. అదేవిధంగా సభ్యత్వాల పేరుతో వసూలు చేసినటువంటి డబ్బులను కూడా బహిర్గతం చేయాలని చెప్పి కూడా వీరు కోరుతూ ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. జర్నలిస్టుల సౌకర్యార్థం పారదర్శకంగా ఎన్నికలకు జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని చెప్పి కూడా ఈరోజు జర్నలిస్టు సోదరులు ఈ 3 డిమాండ్లతోటి ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని వారి న్యాయమైన డిమాండ్లను ఈరోజు వారికి నెరవేర్చాలని, ఆ విధంగా కృషి చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా కోరుతూ తెలియజేసుకుంటున్నాను.